ఇది పండగ సీజన్. దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి వరుసగా అన్ని పండగలే. పండగలంటే హై క్యాలరీ ఫుడ్, స్వీట్లు అన్నీ ఉంటాయి, తినేస్తూ ఉంటాం. దీంతో బరువు పెరుగుతూ ఉంటాం. ఆ తర్వాత దీన్ని అనుసరించి అనేక సమస్యలు వస్తాయి. ఈ పండగ సీజన్లో బరువు పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఏం చేయాలో తెలుసుకుందాం. ఉత్సవాలలో స్వీట్స్ మనసారా తింటూ ఉంటారు, వంటకాలను ఆరగిస్తూ ఉంటారు. దీంతో ఇక ఊబకాయ వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. కానీ అలా స్థూలకాయ రాకుండా వీటిని ఆస్వాదించాలంటే ఏం చేయాలి, ఏం చేయాలో తెలుసుకోవాలి. పండుగ సమయం అందరికీ ఉల్లాసాన్ని కలిగిస్తూ ఉంటుంది, హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నోరూరించేటువంటి వంటకాలు, సంతోషకరమైనటువంటి పరిస్థితులు, బంధువులు, స్నేహితులు దీంతో ఇక తినేస్తూ ఉంటారు. ఈ పదార్థాల్లో ఉండేటటువంటి చక్కెర, ఆయిల్ ఇలాంటివి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. ప్రధానంగా ట్రైగ్లిజరైడ్స్ ఇంకా కొలెస్ట్రాల్ ఇలాంటివి పెరిగితే గుండె జబ్బులు వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. గతంలో ఒక 2 ఏళ్ళు కోవిడ్లో చాలామంది గడిపారు. దీంతో ఇక మానసికంగా, శారీరకంగా అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు, బయటికి వెళ్ళలేదు. దీంతో ఊబకాయం సమస్యలు ఆల్రెడీ పెరిగిపోయాయి. మళ్ళీ ఇప్పుడు ముఖ్యంగా ఈ పండగ సీజన్, దీంతో ఇక తిండిపైన దాడి చేస్తూ ఉన్నారు. అయితే తిండిపైన నియంత్రణ అనేది ఉండాలి. కుటుంబంతో వైభవంగా పండుగ జరుపుకోండి, తప్పు లేదు. కానీ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ వీటిని బ్యాలెన్స్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం, ఎప్పుడు మర్చిపోకూడదు. ప్రధానంగా చక్కెర వాడకాన్ని తగ్గించాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఫ్రక్టోజ్ అనేది చక్కెరకు మరొక రూపం, అంటే ఫ్రూట్ షుగర్. దీనివల్ల శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతాయి. బేకింగ్ అంటే బేక్ చేసినటువంటి పదార్థాల్లో, ఐస్ క్రీమ్స్లో ఎక్కువ మొత్తాల్లో చక్కెర ఉంటుంది. ఇక్కడ కొంతమంది అనుకుంటూ ఉంటారు షుగర్ ఫ్రీ మిఠాయిలు తినొచ్చేమో, స్వీట్స్ తినొచ్చేమో అని. కానీ దీంట్లో ఫ్రక్టోజ్ అనేది ఉంటుంది. ఇది కొవ్వును పెంచేటటువంటి అవకాశం ఉంటుంది. మామూలుగా స్వీట్స్ లేకపోతే ఈ షుగర్ ఫ్రీ స్వీట్స్ ఏ తిన్నా కానీ శరీరంలో నెగిటివ్ ప్రభావం కనిపిస్తూనే ఉంటుంది. ఇక్కడ అసలైన విషయం ఏంటంటే రిఫైన్డ్ ఆహార పదార్థాలతో జాగ్రత్తగా ఉండాలి. అంటే వైట్ బ్రెడ్, అలాగే రైస్, పాస్తా ఇలాంటి ఫుడ్స్ కౌంటర్లలో, మామూలుగా ఫుడ్ స్టోర్స్లలో దొరుకుతూ ఉంటాయి సులభంగా. ఇవి శరీరంలో సులభంగా చక్కెర కింద మారిపోతాయి. వీటికి దూరంగా ఉంటూ ధాన్యంతో చేసినటువంటి పదార్థాన్ని ఎంచుకొని మీరు తింటూ ఉంటే ట్రైగ్లిజరైడ్స్ మోతాదుని మీరు కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అయితే బరువు నియంత్రించే మార్గం ఏమిటి, ఇది తెలుసుకోవాలి. అంటే ఈ ఒబెసిటీయే కదా అన్నిటికీ మూలం. కాబట్టి ఈ బరువుని నియంత్రించే మార్గం తెలుసుకుందాం. బరువుని ఎప్పుడు కూడా పరిమితుల్లో ఉంచుకోవాలి, అంటే కంట్రోల్లో ఉంచుకోవాలి. ఊబకాయంతో అనేక ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు కొంతమంది అనుకుంటూ ఉంటారు ఒబేసిటీ వల్ల నాకేమీ ఇబ్బంది ఏం లేదు కదా, నాకు మోకాళ్ళ నొప్పులు లేవు, లేకపోతే గుండె జబ్బులు లేవు, షుగర్ లేదు. అలాంటప్పుడు నేను ఈ ఒబేసిటీ గురించి ఎందుకు టెన్షన్ పడాలి అని కొంతమంది అడుగుతూ ఉంటారు. ఇక్కడ తక్కువ వయసులో నిజానికి ఎలాంటి ప్రభావం కనపడకపోవచ్చు. కానీ వయసు పెరిగే కొద్దీ కూడా అధిక బరువు వల్ల శరీరంలో షుగర్స్ పెరుగుతాయి. అలాగే మెటబాలిక్ ప్రక్రియ అనేది దెబ్బతింటుంది. దీంతో ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతాయి. ఇక్కడ ఈ హెల్దీ క్యాలరీలు తీసుకుంటూ శారీరక బరువుని తగినంతగా ఉంచుకోవడం అనేది చాలా ముఖ్యం. ప్రధానంగా ట్రైగ్లిజరైడ్స్ని తగ్గించుకోవాలి. పండగ సీజన్లో తిండి మానడం లేదా స్వీట్లకి దూరంగా ఉండటానికి బదులుగా చిన్న చిన్న పండగను ఎంజాయ్ చేయాలంటే చిన్న చిన్న భాగాలుగా తినండి. దీనివల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. అంటే మీరు హెల్దీగా ఉన్నట్టుగా ఫీల్ అవుతారు. మరి ఇదే సందర్భంగా ఆహారంలో చేర్చాల్సిన ఫైబర్ గురించి మీరు తెలుసుకోవాలి. పండుగ రోజులలో మీరు ఫైబర్తో చేసినటువంటి ఆహార పదార్థాలను ఎక్కువ తింటూ ఉండాలి. ఒక పరిశోధన ప్రకారంగా ఫైబర్ ఉన్నటువంటి పదార్థాల్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, అంటే సంక్లిష్ట ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి ఉంటాయి. ఇవి శరీరానికి మేలు చేస్తాయి. ట్రైగ్లిజరైడ్స్ వృద్ధిని కూడా ఇవి నియంత్రిస్తాయి. ఆహారంలో ఈ సలాడ్స్, కూరలు వీటిని ఎల్లప్పుడూగా మీరు ఎప్పుడు చేర్చుకుంటూ ఉండండి. ఫైబరు, మినరల్స్ ఎక్కువగా ఉండేటువంటి ధాన్యం, కూరలు, అలాగే పండ్లు వీటిని తినండి. ఇక అన్నిటికీ మించి చాలామంది పూర్తిగా ఫ్యాట్స్ని మానేస్తుంటారు, కానీ సరైన ఫ్యాట్స్ని తినడం కూడా అవసరం. వీటి వల్ల ఏడీఈకి అని ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ శరీరానికి అందుతాయి. అంటే ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ని న్యాచురల్గా నియంత్రించే సులైన మార్గం ఉంటుంది. ఏంటంటే సాల్మాన్, ఆలివ్ ఆయిల్, డైరీ ప్రోడక్ట్స్ని ఎంచుకొని వాడుకోవాలి. ఇవి మీకు సప్లిమెంట్స్ రూపంలో కూడా దొరుకుతాయి. ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఎంతో మేలు చేస్తుంది. మరొక వైపు మాంసం, ఐస్ క్రీమ్, పన్నీర్ లాంటి పదార్థాల్లో శాచురేటెడ్ ఫ్యాటు క్యాలరీ రూపంలో ఎక్కువ ఉంటుంది.
అంటే మామూలు కంటే కూడా 5-6% ఎక్కువ ఉంటుంది కాబట్టి వీటితో జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇలాంటివి డైలీ ఇంటేక్లో 5-6% మించకుండా చూసుకోవాలి. కొలెస్ట్రాల్ రోజు 300 మిల్లీగ్రాములకి దాటిందనుకోండి, ఆరోగ్యానికి హాని కలిగించేటువంటి రిస్క్ ఉంటుంది. వాడేసిన నూనెని మళ్ళీ మళ్ళీ వాడకుండా జాగ్రత్త పడండి. అన్నిటికీ మించి అర్ధశక్తిగా వ్యాయామం చేయాలి. రోజు వ్యాయామం చేయటం అనేది చాలా అవసరం. ముఖ్యంగా హై ట్రైగ్లిజరైడ్స్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా వర్కౌట్ అనేది చేయాలి. దీని ద్వారా రక్తంలో షుగర్ మోతాదు తగ్గటం, శరీరంలో ఎనర్జీ పెరగటం మీరు గమనించవచ్చు. అంతేకాకుండా శరీరం ద్వారా ఈ ట్రైగ్లిజరైడ్స్గా మారేటువంటి చక్కెర మోతాదు కూడా తగ్గుతుంది. అన్నిటికీ మించి ఏరోబిక్ ఎక్సర్సైజులు గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి ఈ ట్రైగ్లిజరైడ్స్ని తగ్గించే అవకాశం ఉంటుంది కాబట్టి గాలిని తీసుకుంటూ చేసేటటువంటి ఏరోబిక్ ఎక్సర్సైజ్ కూడా చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శత వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.